ప్రభునందు ప్రియులారా, ఎలా ఉన్నారు? దేవుని సన్నిధిని ప్రార్థించి ఈ దినాన్ని ప్రారంభించిన మనతో తన శ్రేష్టమైన వాక్కులతో ప్రభు దర్శించుచున్నాడు. చదువుకుందాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని ఈ మాటని దినమున వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీవే రీతిగా ఈ దినాన్ని ప్రారంభించి ఉన్నావు, ఎటువంటి అక్కర కలిగి ఉన్నావో, ఎటువంటి అవసరత కలిగి ఉన్నావో, ఏ సహాయం కొరకు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావో, ఆయన నిన్ను దీవించేందుకే, నిన్ను ఆశీర్వదించేందుకే, ప్రతి విషయంలో నిన్ను అభివృద్ధి పరిచేందుకే ఈ యొక్క వాగ్దానం చేత నీ వద్దకు వచ్చి ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నీవు ఆయన వాక్కును పట్టుకొని నమ్మకంగా నీతి యథార్థతలు భక్తి జీవితాన్ని కాపాడుకున్నట్లయితే ఇదిగో మెండైన దీవెనలు నీపై కుమ్మరించేందుకే ఈ వాగ్దానం చేత నీ వద్దకు వచ్చి ఉన్నాడు. దేవుని యందు విశ్వాసంతో నమ్మికతో ఈ దినాన్ని ప్రారంభించి ప్రార్థించు. ఆయన ప్రతి విషయంలో మెండైన దీవెనలు ఆశీర్వాదాలు నీపై, నీ కుటుంబంపై కుమ్మరించునుగాక. తండ్రి యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి మెండైన ఆశీర్వాదం ప్రతి ఒక్కరు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. ఈ దినముననే ఈ మాటలు వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామములో రక్షణ, విడుదల, స్వస్థతనిచ్చి మ్యారెంట్ బాడీ జరుపుకున్న బిడ్డలు ప్రత్యేకంగా దీవించమని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.